టిప్ టాప్ గా తయారై వచ్చాడు. దర్జా వాళ్ళకు పోశాడు. కాస్ట్లీ కారు కొంటానని కలరింగ్ ఇచ్చాడు. అయ్యవారి దర్పం చూసి భలే బేరం దొరికిందని సంబరపడిపోయారు షోరూమ్ ఓనర్లు. టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి ఆడి కారుతో ఉడాయించాడు ఆ కేడి. వచ్చినవాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా ఖరీదైన కారు అప్పగించిన నిర్వాహకులు ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ ఎవరా కిలాడి? అంత తెలివిగా ఎలా బోల్తా కొట్టించగలిగాడు? హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ ఎస్ఆర్ అసోసియేట్స్ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ ఇది. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి తనకు మంచి కారు కావాలంటూ ఈ షోరూంకు వచ్చాడు. తాను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్నని, తన పేరు గౌతమ్ రెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. బాగా ఖరీదైన కారు కావాలని అడగటంతో బ్లాక్ కలర్ ఆడి కారు చూపించారు నిర్వాహకులు. కారు బాగుంది, ఎంత అని అడిగాడు. కారు కొనేందుకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. అయితే ఓసారి టెస్ట్ డ్రైవ్ కు వెడతానన్నాడు. ఎలాగో కారు కొంటున్నాడు కదా, టెస్ట్ డ్రైవ్ కు పంపిద్దామని షోరూం నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. షోరూం డ్రైవర్ తో కారు ఇచ్చి పంపారు. అపోలో ఆసుపత్రి మెయిన్ గేట్ వరకు రాగానే కారును ఆపమన్నాడు ఆ కిలాడి. ఆసుపత్రి లోపల పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మా ఫ్రెండ్స్ కు కారు చూపించాలి, నువ్వు వస్తే బాగుండదు అని డ్రైవర్ ను కారులోంచి దించేశాడు. అతగాడి మాయమాటలు నమ్మిన కారు డ్రైవర్ నిజమేననుకుని కారు దిగేశాడు. అపోలో ఆసుపత్రి మెయిన్ గేట్ లోంచి లోపలికి వెళ్లిన ఆ మాయగాడు అరగంట దాటినా బయటకు రాలేదు. అపోలో వెనక గేటు నుంచి కారుతో పారిపోయాడు. కారు తీసుకెళ్లిన వ్యక్తి ఎంతకు రాకపోవడంతో డ్రైవర్ కు అనుమానం వచ్చి షోరూం యజమానులకు సమాచారం ఇచ్చాడు. బోల్తా కొట్టించి కారు కాజేశాడని అప్పుడు అర్థమైంది. మోసపోయామని గ్రహించిన షోరూం నిర్వాహకులు అపోలో ఆసుపత్రికి వచ్చి డాక్టర్ గౌతమ్ రెడ్డి కోసం ఆరా తీశారు. అసలు అలాంటి పేరుతో డాక్టర్ ఎవరూ లేరని తేలడంతో బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 941/2016 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నిందితుని కోసం ప్రత్యేక టీంలు ఫామ్ చేయడం జరిగింది. త్వరలోనే అతను పట్టుకోవడం జరుగుతుంది. అపోలో ఆసుపత్రి గేట్ దగ్గర కారులోంచి డ్రైవర్ ను దించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఆ కేటుగాడు డ్రైవింగ్ సీట్ లోకి వచ్చి నిమిషాల్లో కారుతో ఎస్కేప్ అయ్యాడు. ట్రయల్ రన్ కోసం కారు అడిగినప్పుడు ఫోటో, అడ్రస్ ప్రూఫ్ తీసుకోకుండానే కారు ఇచ్చేశారు నిర్వాహకులు. మాయ మాటలతో నమ్మించిన కేటుగాడు కాస్ట్లీ కారు నొక్కేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు దొంగ కోసం గాలిస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ లో మోసగాడి దృశ్యాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఇతర కోణాల్లో విచారణ జరుపుతున్నారు.